హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బా అంటే మనకందరికీ తెలిసిన విషయమే. గగన్ భూమిల పెళ్ళి అంటే నిశ్చితార్థం అయిపోయింది కదా, ఇప్పుడు పెళ్ళికి సిద్ధం చేస్తున్నారనమాట. అంటే శరత్ చంద్ర వచ్చేసి అందరు ముత్తైదువుల్ని పిలిపించి పసుపు దంచే కార్యక్రమం స్టార్ట్ చేశారనమాట. మొదటిగా శరత్ చంద్ర వచ్చేసి టెంకాయ కొట్టేసి ఆరతి ఇచ్చేసి పసుపు దంచే కార్యక్రమం స్టార్ట్ చేశాడనమాట. అంటే అక్కడంతా బయటంతా ముత్తైదులు నిలబెట్టి అందరినీ బాగా ఎంటర్ చేసుకొని ఫంక్షన్ని బాగా చేద్దాము అనేసి, అంటే కూతురు ఫంక్షన్ బాగా జరగాలి అనేసి అనుకుంటూ చేస్తూ ఉన్నాడనమాట. కాకపోతే ఇదన్నీ చూస్తున్న నక్షత్రకి చాలా అంటే చాలా ఒళ్ళు మండిపోతుందనమాట. అంటే ఆ ప్లేస్లో నేను ఉండాల్సి ఉంటే భూమి ఉంది కదా అనేసి కోపం అంటే కోపం వచ్చేస్తుందనమాట. కాకపోతే గగన్ తమ్ముడికి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అంటే నేను చేసుకోకపోయినా కూడా భూమిని మా అన్నయ్య చేసుకుంటున్నాడు కదా, అదే నాకు చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడనమాట. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటబ్బా అంటే అపూర్వకి చాలా అంటే చాలా ఒళ్ళు మండిపోతుంది. నక్షత్ర మరియు అపూర్వ ఇద్దరూ ఒకటేలా ఉంటారు కాబట్టి అపూర్వకు కూడా భూమి పైన చాలా కోపం ఉంది. కాబట్టి ఈ పసుపు దంచే కార్యక్రమం అక్కడ అందరూ సంతోషంగా చేసుకుంటూ ఉంటే కానీ అపూర్వకి చాలా అంటే చాలా కోపం వస్తుందన్నమాట. ఇదంతా ఇలా జరుగుతుంటే మీరా కూడా అంటే చాలా కోపంగా చూస్తూ ఉన్నిందనమాట. కాకపోతే ఇక్కడ కృష్ణప్రసాద్కి చాలా సంతోషంగా ఉంది అనమాట. ఎందుకంటే భూమి గగన్ల పెళ్ళి ఏ అడ్డు ఆటంకు లేకున్నట్ల బాగా జరుగుతుంది కదా అనేసి. అప్పుడే అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే గగన్ అక్కడ కార్తోన ఎంటర్ అయ్యాడనమాట. అంటే స్టైల్గా దిగేసి లోపలికి వచ్చేసాడనమాట. అప్పుడే లోపలికి రావడంతోనే శరత్ చంద్రని హక్ చేసుకొని మావయ్య ఐ లవ్ యూ, మావయ్య ఐ లైక్ యూ అంటూ హక్ చేసుకున్నాడనమాట. అందరూ చూస్తూనే ఉన్నారనమాట. ఎందుకంటే గగన్ ఎప్పుడైనా శరత్ చంద్రకి కోపంగానే ఉంటాడు. కాకపోతే ఇలా ఎందుకు చేస్తున్నాడు అనేసి అనుకుంటూ ఉన్నాడనమాట. అప్పుడే గోరింటాకు పిన్ని వచ్చేసి ఏమనిందంటే, ఏంటి బాబు ఐ లైక్ యూ మామయ్య, ఐ లవ్ యూ మావయ్య అనేసి ఇంతలా పొంగిపోతున్నావు అనేసి అనిందనమాట. అప్పుడే గోరింటాకు ఏంటంటే నాకు మావయ్య అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మావయ్య చూడు మా మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో. ఎందుకు ఇంత ప్రేమ పెంచుకున్నాడు అంటే మేము కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న నవదంపతులు కాబట్టి మేమంతా ఎంగేజ్మెంట్ అయ్యింది కానీ అందరి దిష్టి మా మీదే ఉంటుంది. మేము బయటంతా తిరిగితే మాకు ఏమైనా దిష్టి తగులుతుందేమో అనేసి మావయ్య ఇలా సెట్ చేశాడనమాట. అంటే మీరెక్కడికి బయటికి వెళ్ళొద్దండి అనేసి భూమిని అన్నాడు కదా, బయట ఎక్కడ తిరగొద్దు అనేసి భూమిని అన్నాడు కదా. ఎందుకన్నాడంటే ఎక్కడైనా బయటంతా తిరిగితే దిష్టి తగులుతుంది కాబట్టి ఇంట్లోనే ఉండండి అనేసి అన్నాడు. ఎందుకంటే ఇంట్లో లంకంత కొంపు ఉంది కదా, ఈ ఇంట్లో ఉండడానికి, ఇంట్లో తిరగడానికి, స్పెండ్ చేయడానికి చాలా ఉంది అనేసి అన్నాడనమాట గగన్. ఆ మాటలకి గోరింటాకు అందరూ షాక్ అంటే షాక్ అయిపోయారనమాట. అపూర్వ అయితే మరీ కోపం అయిపోయిందనమాట గగన్ పైన, భూమి పైన. అప్పుడే గగన్ ఏం చేశాడంటే, రా భూమి మనం ఇంట్లోకి వెళ్దాము అనేసి భూమిని ఇంట్లోకి తీసుకెళ్ళాడనమాట. తీసుకెళ్లడంతోన భూమిని ఆట పట్టిస్తూ ఉన్నాడనమాట. రేపటి రోజు ఏం జరగబోతుందో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.